పట్టించుకోవట్లేదని బాధపడొద్దు, గుర్తించలేదని గుర్రుగా ఉండొద్దు. మీ త్యాగం, మీ పోరాటం, పార్టీ కోసం మీరు పడ్డ కష్టమంతా మాకు తెలుసు. 4 రోజులు ఆలస్యమైనా న్యాయం చేస్తామంటూ లీడర్లకు భరోసా ఇస్తూ వస్తున్న కూటమి పెద్దలు ఇప్పుడు 3వ విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఫోకస్ పెట్టారు. త్వరలోనే జంబో లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఈసారి నామినేటెడ్ భర్తీలో మిగిలిపోయిన అందరికీ ఛాన్స్ ఇస్తారట. ఆ 60 కార్పొరేషన్లు ఫిలప్ అయిపోతాయా? నామినేటెడ్ రేసులో ఉన్నది ఎవరు? 3వ విడత నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఫోకస్. ఆ 60 పెద్ద కార్పొరేషన్లలో పదవులు దక్కేదెవరికి? మరో 15 రోజుల్లో ఆశావహులకు గుడ్ న్యూస్ రాబోతుందా? కూటమి ప్రభుత్వ పెద్దలు మరోసారి నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు మొదలుపెట్టారు. ఇప్పటికే 2 విడతల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి సర్కార్ తొలి జాబితాలో 21 మంది, సెకండ్ లిస్టులో 59 మందితో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. అయితే ఆ 2 సార్లు కూడా కొందరికి అవకాశం దక్కలేదు. ప్రధానంగా టీడీపీ నుంచి చాలా మంది ఆశావహులు ఉన్నారు. ఎన్నికల సమయంలో సీట్లు వదులుకుని పార్టీ కోసం త్యాగం చేసిన వారిలో చాలా మంది నామినేటెడ్ పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. 3వ విడత నామినేటెడ్ పోస్టుల జాబితాపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చించినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘంగా భేటీ అయిన ఇద్దరు నేతలు అనేక అంశాలపై చర్చించారు. దీనిలో నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. గత 2 జాబితాల్లో జనసేన, బీజేపీల కంటే టీడీపీ నేతలకే ఎక్కువగా పదవులు దక్కాయి. అయితే టీడీపీ నుంచి ఇంకా న్యాయం జరగలేదంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీరా సహా దేవినేని ఉమా, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారు అసంతృప్తిలో ఉన్నారట. వీరికి తోడు నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా నామినేటెడ్ పోస్టు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అనంతపురం జిల్లాకు చెందిన యామిని బాల కుటుంబం కూడా రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక గుంటూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కళ్ళు కాయలు కాచేలా పదవి కోసం చూస్తున్నారు. ఈయన గత ఎన్నికల్లో టికెట్ను త్యాగం చేశారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పడిన తరువాత నామినేటెడ్ పదవి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేవిధంగా పిఠాపురం సీటును త్యాగం చేసిన వర్మ కూడా ఈ జాబితాలోనే ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది చంద్రబాబు చల్లటి చూపు కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపుగా ఇంకా 60 కార్పొరేషన్ల పదవులను భర్తీ చేయాల్సి ఉంది. ఇందులో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బేవరేజెస్ కార్పొరేషన్, ఆప్కాబ్, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, షిప్ అండ్ గోట్ కార్పొరేషన్ పదవులు ఇంకా భర్తీ కాలేదు. అలాగే అధికార భాషా సంఘం, సాహిత్య అకాడమీ, స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రా కార్పొరేషన్, నెట్ క్యాప్, ప్రణాళికా సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, కనీస వేతనాల కార్పొరేషన్ల పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా పలు కుల సంఘాల కార్పొరేషన్లు కూడా పెండింగ్లోనే ఉన్నాయి. ఈసారి భర్తీ చేసే పోస్టుల్లో తెలుగు యువతలో కీలకంగా పనిచేసిన నాదెండ్ల బ్రహ్మం చౌదరి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అలాగే గన్ని ఆంజనేయులు, బూరుగుపల్లి శేషారావు, కనకపర్తి శ్రీనివాసరావు, సాహెబ్, మాల్యాద్రి, దారపునేని నరేంద్ర, ఏవి సుబ్బారెడ్డి, ప్రభాకర్ చౌదరి, సుగుణమ్మ, పరుచూరి కృష్ణ, బండారు హనుమంతరావు, గంటా గౌతమ్, పెందుర్తి వెంకటేష్, నల్లపాటి రాము, చిరుమామిళ్ల మధు, మాజీ ఎమ్మెల్యే రామానాయుడు పదవులు ఆశిస్తున్నారు. జనసేన నుంచి కూడా అమ్మిశెట్టి వాసు, రాయపాటి అరుణ, రామకృష్ణ, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి పాతూరు నాగభూషణం, అన్నం సతీష్, బాజీ, కోలా ఆనంద్ నామినేటెడ్ పోస్టుల రేస్లో ఉన్నారు. ఇలా ఆశావహులు చాలా మంది ఉన్నారు. ఇందులో ఎవరికి ఏ కార్పొరేషన్ పదవి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న కొందరు నేతలైతే కార్పొరేషన్ పదవుల కంటే ఎమ్మెల్సీ బెర్తుల కోసమే పట్టుబడుతున్నారట. ఎవరికి నామినేటెడ్ పోస్టులు దక్కబోతున్నాయి, ఏ నేతలు ఎమ్మెల్సీలు కాబోతున్నారనేది మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశముంది.